పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్టీసీ బస్టాండ్ సందర్శించారు. ఇక సమ్మక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక బస్ షెల్టర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మైడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా 120 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే స్థానికంగా ఉన్నటువంటి గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతరకు 12 బస్సులు నడిపించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని కల్పించడం జరిగిందని తెలియజేశారు. ఇక బస్టాండ్ పరిసరాలతో పాటు జాతర ప్రాంగణంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.